ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు టెస్టోస్టెరాన్ తగ్గిపోతే మనకు పర్ఫార్మెన్స్ కష్టమైపోతుందని చెప్తున్నారు. బట్ ఈ టెస్టోస్టెరాన్ మనకు ఎందుకు తగ్గుతుంది? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఇది. టెస్టోస్టెరాన్ ఎప్పుడైనా మన శరీరంలో తయారవ్వాలంటే దానిలో మనకు ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ కావాలి. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మీరు బాధపడుతున్నారు, లేకపోతే మీరు ఎప్పుడైనా సరే టెన్షన్ తీసుకుంటున్నారు, లేకపోతే ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో నోయింగ్లీ అన్నోయింగ్లీ మనకు కార్టిసోల్ లెవెల్ బాగా పెరిగిపోతుంది. కార్టిసోల్ లెవెల్ బాగా పెరగాలంటే లేకపోతే తయారవ్వాలంటే మన బాడీలో కొలెస్ట్రాల్ కావాలి. కొలెస్ట్రాల్ హ్యాస్ గాట్ ఎ వెరీ బిగ్ రోల్ అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద టెస్టోస్టెరాన్. సో ఒక్కోసారి ఏమవుతుందంటే మీ బాడీలో ఈ కార్టిసోల్ లెవెల్ బాగా పెరిగిపోయిందంటే ఈ కార్టిసోల్ లెవెల్ బాగా తయారవ్వాలంటే మనకు అక్కడ మ్యాక్సిమం కొలెస్ట్రాల్ మనకు స్పెండ్ అవుతుంది. ఆ తర్వాత మిగిలినది చాలా తక్కువ మిగులుతాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ సపోజ్ ఇఫ్ యువర్ టెస్టోస్టెరాన్ లెవెల్ యూ వాంట్ టు ఇంప్రూవ్, సో ఆ టైంలో అగైన్ పెరగడం కష్టమైంది. అండ్ ఎప్పుడైనా సరే మీరు ప్రతిరోజు సపోజ్ చాలాసారి మీరు స్ట్రెస్లో ఉన్నారు అనుకో, ఆలోచన చేస్తూ ఉన్నారు అనుకో, బాధపడుతూ ఉన్నారు అనుకో, దెన్ ఈ కార్టిసోల్ లెవెల్ మీకు ఎప్పటికీ తగ్గదు అండ్ ఎప్పటికీ మీకు టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగదు. టెస్టోస్టెరాన్ లెవెల్ మనకు పెరగాలంటే ఫస్ట్ థింగ్ మనకు స్ట్రెస్ అండ్ టెన్షన్ మనం తగ్గించాలి. టెన్షన్ తగ్గిస్తే, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ మీరు తగ్గిస్తే ఆటోమేటికలీ మీకు టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగిపోతుంది. అండ్ దానిలో అతి ముఖ్యమైన రోల్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ మీకు కొన్ని హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ కొంచెం మనకు సెట్ అవుతుంది అన్నమాట. సో మీరు డైలీ బేసిస్లో 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి, గుడ్ ఫుడ్ తీసుకోండి అండ్ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినండి, 7 to 8 అవర్స్ పడుకోండి. డెఫినెట్లీ మీకు టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ద కంప్లీట్ మెకానిజం ఫర్ ద టెస్టోస్టెరాన్ డెవలప్మెంట్ ఇన్ అవర్ బాడీ. మనము ఈ విధంగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్ మనకు ఎప్పటికీ తగ్గదు అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇరెక్షన్ బాగుంటుంది అండ్ అన్ని విధాలుగా మీకు హెల్తీగా ఫీల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్